దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ చాలా చాలా అద్భుతమైనది. ఎందుకని అంటే అది అందరిలోనూ ఉంది, అందరికీ కావాలి. అది ఉన్నట్లయితే మనం జీవితాన్ని చాలా హ్యాపీగా మనం కొనసాగించగలం. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, వాటిలో ఎన్ని విధాలు ఉంటాయి, అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అద్భుతమైనటువంటిది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏమిటి? ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టాపిక్ లోకి వెళ్ళటానికి ముందుగా మనం ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఆ కథ తర్వాత ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ లో ఒక చిన్న కుర్రాడు, 6th 7th చదువుతున్నటువంటి కుర్రాళ్ళు ఇద్దరు ఇంటి దగ్గర బయలుదేరారు. ఆ రోజు ఎగ్జామ్ జరుగుతున్నాయి. వాళ్ళ మదర్ ముందుగా ఒక ఎర్లీగా వెళ్ళండి, ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా అని వాళ్ళ మదర్ పంపించేశారు. వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళటానికి బయలుదేరారు. ఇద్దరు 2 సైకిళ్ళు వేసుకుని బయలుదేరారు. వెళ్ళే దారిలో ఒక కుర్రాడు ఎగ్జామ్కి టైం అయిపోతుందని వెళ్ళిపోయాడు. ఇంకా టైం ఉంది కదరా, కాసేపు ఇక్కడ ఉందామని ఇంకో కుర్రాడు ఆగాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరలో ఆగి దానికి ఆనుకుని ఒక పెద్ద ఆశ్రమం ఉంది. ఆ చెట్టు దగ్గర ఆగి అక్కడ ఉన్నటువంటి 3 stones తీసుకున్నాడు. ఆ 3 stones చేతిలో పెట్టుకుని ఇంకా చుట్టూ వెతికాడు. ఒక చిన్న టిన్ ఏమైనా దొరుకుతుందేమో అని. ఒక చిన్న కోక్ టిన్ దొరికింది. ఆ టిన్ తీసుకున్నాడు. అతనికి 5-6 అడుగుల దూరంలో ఆ టిన్ పెట్టుకుని ఆ స్టోన్స్ చేతిలో పెట్టుకుని ఒక స్టోన్ తీసుకుని ఆ టిన్లో వేశాడు. ఆ టిన్లో పడింది. ఇదంతా కూడా ఆ ఆశ్రమంలో కొంచెం దూరంగా ఉన్నటువంటి ఒక గురువు గారు గమనిస్తున్నారు. ఇదేంటి, ఈ కుర్రాడు స్కూల్కి వెళ్ళటానికి బయలుదేరినట్లున్నాడు, సైకిల్ ఉంది, బ్యాగ్ ఉంది, స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ ఆగి ఏం చేస్తున్నాడు అని ఒక కుతూహలం ఆయనలో ఏర్పడింది. సరే ఇంకొంచెంసేపు చూద్దామని ఇంకొంచెంసేపు ఆగారు. అతను రెండో స్టోన్ కూడా తీసుకుని ఆ కోక్లో వేశాడు. అది కూడా ఆ టిన్లో పడింది. అతనికి చాలా ఆనందం వేసింది. ఆ కుర్రాడికి తను ఏదో అనుకున్నాడు మనసులో, అది జరుగుతుంది అనేటువంటి ఆనందంలో గంతులు వేయటం ప్రారంభించాడు. ఇది చూసేసరికి ఆ గురువు గారికి ఈ కుర్రాడు ఏంటి, ఏం చేస్తున్నాడు, అతను ఎందుకంత ఆనందపడుతున్నాడు అని అతను ఆ ఆశ్రమంలోంచి బయటికి వచ్చారు. ఆ కుర్రాడి దగ్గరికి వచ్చారు. వచ్చి, ఎరా నాన్న ఏం చేస్తున్నావు, స్కూల్ టైం అవుతుంది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అంటే, లేదు సార్ ఇంకా టైం ఉంది, నేను వెళ్ళిపోతాను స్కూల్కి, ఈ లోపుగా నేను ఈ స్టోన్ కూడా ఆ టిన్లో వేసేస్తాను, ఈ స్టోన్ కూడా ఆ టిన్లో పడిపోతుంది, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, అందుకని ఈ లోపల నేను ఈ 3 స్టోన్స్ ఆ టిన్లో వేస్తే కనుక ఎగ్జామ్ బాగా రాస్తాను అని అనుకున్నాడు. సో అందుకని ఆగాను, ఈ టిన్ ఇవన్నీ కూడా దాంట్లో వేస్తాను అన్నాడు. 2 పడిపోయినాయి కదా సార్, ఇది కూడా పడుతుంది అని చెప్పాడు. ఆ స్వామికి, ఆ గురువు గారికి ఏం చేస్తున్నాడో అర్థం కాల. ఏంటి నాన్న, ఎగ్జామ్కి వెళ్ళాల్సిన వాడు ఎగ్జామ్కి వెళ్లకుండా మధ్యలో నువ్వు ఈ ట్విస్ట్ ఏంటి, ఈ ఎగ్జామ్ పెట్టుకున్నావంటే నీ అంతటి నువ్వుగా ఎగ్జామ్కి వెళ్ళు అంటే, లేదు సార్ ఇది కూడా నేను వేసి వెళ్తాను అంటాడు. సరే వెయ్యి, కానీ ఆ స్టోన్ పడదు అని చెప్తాడు. అదేంటి సార్ అలా అనేసారు, ఈ స్టోన్ పడాలి, నేను ఎగ్జామ్ బాగా రాయాలి అని చెప్పాడు ఆయన. అతనికి బాధ కనిపించింది, కానీ గురువు గారు ఏం అనలేడు. పెద్ద ఆయన, అదేంటి సార్ అట్లా అన్నారు అంటే, లేదు నీతో వాదన కాదు, నువ్వు వెయ్యి, ఆ స్టోన్ వెయ్యి అంటాడు. ఆ స్టోన్ అందులో వేయటానికి ప్రయత్నిస్తాడు. ఆ స్టోను ఆ టిన్ యొక్క అంచుకి తగిలి ఆ టిన్ పడిపోయింది. ఆ లోపలటువంటి స్టోన్స్ కూడా బయటకు వచ్చేసినాయి. అంటే ముందు వేసినటువంటి స్టోన్స్ కూడా బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు అతను ఒక రకమైనటువంటి ఉక్రోషంతో, బాధతో ఆయన వైపు చూసి, ఏంటి సార్ ఇట్లా అన్నారు, పడుతుంది అనొచ్చు కదా, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఎగ్జామ్ బాగా రాయాలి అని చెప్పకుండా మీరు ఇలా స్టోన్ పడదని వేశారు, నేను ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాయాలి అన్నాడు. అదేంటి నాన్న,
నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు, నేను నీకు ఒక విషయం చెప్తాను, ఇట్లా రా అని పిలిచాడు ఆయన ఆ కుర్రాన్ని. దగ్గరికి పిలిచి ఆ అబ్బాయి చెవిలో కొంత 2-3 విషయాలు మాట్లాడి నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు బాగా రాస్తావు అని చెప్పారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూశారు ఒక డౌట్తో, లేదు నువ్వు చాలా బాగా రాస్తావు వెళ్ళు. కానీ ఎగ్జామ్కి హాల్లోకి వెళ్ళంగానే పేపర్ తీసుకుని ఒక 2 నిమిషాలు పేపర్ పూర్తిగా చదివి ఒక 5 నిమిషాలు నేను చెప్పినటువంటి విషయాలు మననం చేసుకుని అప్పుడు రాయటం ప్రారంభించని చెప్పాడు ఆయన. సరే సార్ అని హ్యాపీగానే వెళ్ళాడు ఎగ్జామ్ బాగా రాశాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అదే ఆశ్రమానికి వచ్చి ఆ గురువు గారిని కలిసి ఆ గురువు గారికి థ్యాంక్స్ చెప్పి బాగా రాశాను సార్, చాలా థ్యాంక్స్ అని చెప్పాడు ఆయన. రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ వస్తాం సార్, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ స్వామి గారు ఆ అబ్బాయి చెవిలో ఏం చెప్పాడు అనేది మనం చివరిని తెలుసుకుందాం. ఈ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో తెలుసుకుందాం. నౌ వి డిస్కస్ అబౌట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే అందరిలో ఉండేటువంటి విషయం ఏంటంటే ఒక రకమైనటువంటి పట్టుదల, మనలో మనకున్నటువంటి విశ్వాసము, మనం ఏం చేయగలము, ఏదైనా చేయగలము అనేటువంటి ఒక నమ్మకము. ఇది మనం బ్రీఫ్ గా చెప్పుకుంటే అంతే. కానీ కొంచెం ఎలాబరేట్ చేసి కనుక చెప్పుకున్నట్లయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వంశీకృష్ణ డెఫినేషన్ ఫార్వర్డ్ చేయమ్మా. Self-confidence is an attitude about your skills and abilities. It means you accept and trust yourself and have a sense of control in your life. You know your strengths and weakness well and have a positive view of yourself. You set realistic expectations and goals, communicate assertively and can handle criticism. దీన్ని మనం క్లియర్గా చెప్పుకుంటే మనకున్నటువంటి స్కిల్స్ని, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని చక్కగా వినియోగించుకుంటూ మంచి ఆలోచన దృక్పథంతో, మంచి పాజిటివ్ ఆలోచనలతో మనం ఉంటూ మనకున్నటువంటి బలాలను బలహీనతలను తెలుసుకుంటూ క్రిటిసిజంని హ్యాండిల్ చేసుకుంటూ మంచి మంచి గోల్స్తో, మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్తో మనం ముందుకు సాగినట్లయితే కనుక సక్సెస్ పొందుతూ ఉంటాము. అదే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతూ ఉంటుంది. దట్ ఈస్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే అమ్మా, తీసేనా వంశీకృష్ణ. అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో తెలిసింది. మనకున్నటువంటి స్కిల్స్ని, ఎబిలిటీస్ని ఉపయోగించుకుంటూ మనకున్నటువంటి బలాలని బలహీనతలను తెలుసుకుంటూ మంచి మంచి గోల్స్ని నిర్మించుకుంటూ మంచి మంచి ఎక్స్పెక్టేషన్తో పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగినట్లయితే మనం సక్సెస్ పొందుతాము. ఎప్పుడైతే సక్సెస్ని పొందుతామో అప్పుడు మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని తెలుస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎ సూపర్ పవర్. ఎప్పుడైతే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని తెలుస్తుందో మనం మిరాకిల్స్ ని సృష్టించగలం, అద్భుతాలని చేయగలుగుతాం. ఎలా తెలుస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందని? చిన్న చిన్న గోల్స్ ఏర్పరచుకుంటూ మనం సక్సెస్ పొందినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందని తెలుస్తుంది. మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం సక్సెస్ పొందుతాము. సో దేర్ ఇస్ ఇంటర్లింక్ బిట్వీన్ ద సక్సెస్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే సక్సెస్ పొందుతాము. సక్సెస్ పొందాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. దాని నెక్స్ట్ స్లైడ్ పెట్టమ్మా. వంశీకృష్ణ. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. ఎస్, కాన్ఫిడెన్స్ కమ్స్ naturally from success, but success comes only to those who are confident. ఎవరైతే కాన్ఫిడెంట్ గా ఉంటారో వాళ్ళకి సక్సెస్ దరిదాపుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే సక్సెస్ పొందుతామో మనకి కాన్ఫిడెన్స్ ఉంది అని తెలుస్తుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎ సూపర్ పవర్. వన్స్ యూ స్టార్ట్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మ్యాజిక్ స్టార్ట్స్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో మనం అద్భుతాలని చేయగలం, చేస్తూ ఉంటాము, సక్సెస్ పొందుతూ ఉంటాము, లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. ఓకే అమ్మా. నెక్స్ట్, అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో తెలిసింది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ ఏజ్ లో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గుర్తించగలుగుతాము, ఉంది అని తెలుసుకోగలుగుతాము? మీకు ఎవరికైనా ఒక ఐడియా ఉంటే ఏ ఏజ్ లో ఉంటుంది అనేది చార్ట్ చేయండి అమ్మా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది?
17 years, ఇంకా 10 years. Next. Okay, next. 8 to 9 years. ఓకే అమ్మా, వెరీ గుడ్. అయితే నేనేమంటాను అంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తల్లి గర్భంలో నుంచే స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అంటే లోపలే అన్ని చేసేస్తారు, అన్ని సాధించేస్తారు అని కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళలో ఒక రకమైనటువంటి కుతూహలం ఏర్పడుతుంది. కొన్ని నెలల తర్వాత బేబీకి కొన్ని పార్ట్స్ ఏర్పడతాయి, అన్ని పార్ట్స్ ఏర్పడుతూ వస్తూ ఉంటాయి గ్రాడ్యువల్ గా. లెగ్స్, హ్యాండ్స్, ఇంటర్నల్ పార్ట్స్ అన్ని ఏర్పడుతూ ఉంటాయి. తల్లి నుంచి ఆహారం తీసుకుని డెవలప్ అవుతూ ఉన్నప్పుడే 6th, 7th మంత్ నుంచి ఆ లెగ్స్ మూమెంట్స్ ద్వారా తల్లికి తెలుస్తూ ఉంటుంది. ఎందుకు వాళ్ళు ఆ మూమెంట్ చేస్తారు అంటే అవుట్ సైడ్ సౌండ్స్ కి, ఒక రకమైన మ్యూజిక్ వినిపించినా లేక ఒక గట్టి శబ్దం వినిపించినా అట్లాంటి వాటికి వాళ్ళు మూమెంట్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ బయట ఏదో జరుగుతుంది, ఏదో ఉంది, నేను లోపల ఉండిపోయాను, బయట ఏదో జరుగుతుంది, ఏదో తెలుసుకోవాలి, ఏదో సాధించాలి అనేటువంటి కుతూహలం వాళ్ళు అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ వాళ్ళకి తెలుస్తుంది ఇది మాత్రమే మన లైఫ్ కాదు, బయట ఏదో ఉంది అనేటువంటిది వాళ్ళకి అక్కడే స్టార్ట్ అవుతుంది. అయితే తల్లి కొంతమంది మదర్స్ అయితే కనుక దాన్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఉంటారు. నాన్న బయటకు వద్దు కానీ తొందరపడకు, బయటకు వస్తే నీకోసం చాలా ఉన్నాయి, నువ్వు చాలా నేర్చుకోవాలి అట్లా అని చెప్పి చిన్నగా వాళ్ళకి తగినట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. పుట్టిన తర్వాత కొన్ని నెలలకి పాకుతూ ఉంటారు. ఆ పాకే సమయంలో వాళ్ళన్నీ గమనిస్తూ ఉంటారు. మీరు నడవటం చూస్తూ ఉంటారు, పరిగెత్తడం చూస్తారు, మాట్లాడటం చూస్తారు, ఎవరికి వాళ్ళు తినటం చూస్తారు. అన్ని కూడా వాళ్ళకి అన్ని కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. నేను చేయాలి, నేను అవన్నీ తెలుసుకోవాలి, అవన్నీ నేర్చుకోవాలి అనేటువంటి వాళ్ళలో స్టార్ట్ అవుతుంది. ఆ నడిచేటట్టు ఆ పాకే టైంలో నడవటానికి వాళ్ళు ఏదో ఒక సపోర్ట్ చూసుకుని, ఒక స్టూల్ కానివ్వండి, ఒక మంచం కానివ్వండి, ఏదైనా ఒక సపోర్ట్ చూసుకుని నిలబడటానికి ప్రయత్నిస్తారు. ఆ నిలబడే క్రమంలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. అది మనం గమనించితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బుజ్జగించి, లేదు నాన్న పడిపోయినా పర్వాలేదు, మళ్ళీ నువ్వు నడవగలవు, నువ్వు పరిగెత్తగలవు అనేటువంటిది మనం ధైర్యాన్ని ఇవ్వగలగాలి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ ని పెంపుదల చేయగలగాలి. ఇన్ కేస్ మనం చూడకపోతే వాళ్ళంతటి వాళ్ళే మళ్ళీ లేస్తారు, మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అంటే అక్కడే వాళ్ళకి నేను నడవగలను అనేది వాళ్ళకి వాళ్ళు తెలుస్తుంది. మనం కూడా కొంత సపోర్ట్ చేయాలి. అందుకే మీకు మొదట్లోనే మాతృదేవో భవ అని చెప్పాను. తల్లి స్టార్ట్ చేయాలి వాళ్ళకి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ప్రయత్నించాలి. ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, లేకుండా ఎవ్వరూ ఉండరు. ప్రతి వ్యక్తిలోనూ అయితే కొంత తక్కువ కొంత ఎక్కువ అనేది ఉంటుంది, కానీ ప్రతి వ్యక్తిలోనూ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అది మనం తల్లి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తూ రావాలి. సో మాతృదేవో భవ. ద సెకండ్ వన్ ఈజ్ పితృదేవో భవ. కొంత ఏజ్ వచ్చిన తర్వాత అంటే 1 year 2 years కి తండ్రి ద్వారా బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, ఇష్టపడతారు. తండ్రి బయటికి తీసుకెళ్లి తండ్రి ద్వారా కొంత బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు, తండ్రి ద్వారా కొంత నేర్చుకుంటారు, తండ్రి ద్వారా కొంత తెలుసుకుంటారు. ఈ విధంగా తండ్రి ద్వారా కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ వస్తుంది. ద థర్డ్ స్టెప్ ఇస్ ఆచార్య దేవో భవ. గురువు గారి ద్వారా 3-4 years లేదా 5th year నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. స్కూల్లో తండ్రి ద్వారా గురువు గారు పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా కొంత నాలెడ్జ్ని సంపాదించుకొని అక్కడి నుంచి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా 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 పెరుగుతూ వస్తుంది. అది అక్కడ వాళ్ళు చేయగలగాలి. వాళ్ళని డిప్రెస్ చేయకుండా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ ని వాళ్ళు గుర్తించి వాళ్ళని డెవలప్ చేసేటువంటి బాధ్యత గురువుది. తల్లి నుంచి స్టార్ట్ అవుతుంది గ్రాడ్యువల్ గా. నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఇస్ అతిథి దేవోభవ. సమాజము, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిది కూడా ఇది కొంతవరకు ఉంటుంది. వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ వస్తుంది. ఒక్కొక్కళ్ళ ద్వారా కొంత నేర్చుకుంటాము, ఒక్కొక్కరి వల్ల మనం తెలుసుకోగలుగుతాం, ఎలా బ్రతకాలి అనేది కూడా కొంతమంది ద్వారా తెలుసుకోగలుగుతాం. సో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఈ నలుగురు ద్వారా మనం స్టార్ట్ చేసుకుని గ్రాడ్యువల్ గా డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరిలోనూ ఒకే విధంగా ఉండదు. మనిషికి రూపురేఖల్లోనూ, ఆలోచనలోనూ, వాళ్ళ యొక్క స్కిల్స్ లోనూ, ఎబిలిటీస్ లోనూ ఎలా వ్యత్యాసాలు ఉంటాయో వాళ్ళ యొక్క అదే విధంగా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా డిఫరెంట్ వేలో ఉంటుంది. అవి మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ని ఉన్నటువంటి వ్యక్తులు 3 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఈస్ లో లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వంశీకృష్ణ 3 types పెట్టామా?
లో లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ లో లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం గమనించినప్పుడు వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు సాధారణ జీవితాన్ని మాత్రమే గడపడానికి ఇష్టపడతారు. వాళ్ళకున్నటువంటి స్కిల్స్‌ని కానివ్వండి, వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలను కానివ్వండి, దేనిని కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించరు. కారణం ఏంటంటే, వాళ్ళు లైఫ్‌లో ఎలాంటి రిస్క్‌ని తీసుకోవడానికి ఇష్టపడరు. ఏదో జన్మ, నెక్స్ట్ పెరగటం, కొంతగా చదువుకోవటం, ఆ చదువుకు తగినట్లుగా చిన్న ఉద్యోగమో, వ్యాపారమో, డైలీ వేజెసో చేసుకోవటం, మ్యారేజ్ చేసుకోవటం, పిల్లలు, లైఫ్ అంటే సాధారణంగా ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ వాళ్ళలో ఉండవు. ఎప్పుడు కూడా వాళ్ళు సింపుల్‌గా ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయటానికి రెడీగా ఉండరు. లైఫ్ ఎళ్ళటం అంతే. అంటే అలాంటి వ్యక్తుల్లో ఒక రకంగా మనం మోటివేట్ చేయగలిగితే, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయగలిగితే, వాళ్ళు మంచి పొజిషన్‌కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఎలా మనం దీన్ని ఓవర్‌కమ్ చేయాలి? హౌ టు డెవలప్ ద లో లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హౌ టు ఓవర్‌కమ్ ద లో లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎలా దీన్ని మనం అధిగమించొచ్చు? లో లెవెల్ కాన్ఫిడెన్స్‌ని మనం ఎలా అధిగమించొచ్చు అంటే, మనం 3 స్టెప్స్ ద్వారా దీన్ని నేర్చుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. నెక్స్ట్ స్లైడ్ అమ్మా వంశీకృష్ణ. The first one is self-confidence, self-acceptance. Self-acceptance, the second one is self-motivation, the third one is self-esteem. ఈ 3 ఎస్‌ల్ని మనం 3 పీల ద్వారా నేర్చుకుందాం. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి లోపాలని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఇంకొకళ్ళని కంపేర్ చేసుకుని వాళ్ళకి అలా ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి వీళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళకి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అలా ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. ఇట్లా ఇతరులకు ఉన్నటువంటి వాటిని మనం కంపేర్ చేసుకోవటం కాకుండా, మనకున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఫిజికల్ లోపాలు కానీ దేన్నైనా కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అప్పుడే మనం దాన్ని కొంతవరకు ఈ లెవెల్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఎప్పుడు నేను తక్కువ అనే ఆలోచన మంచిది కాదు. మనల్ని మనం తక్కువ చేసుకోవడం అనేది అదే ఫస్ట్ పతనానికి దారి తీస్తుంది. ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మనకి మనమే చేయగలము అనేటువంటి ధైర్యంతో ముందుకు సాగాలి. దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ పి ద్వారా చెప్తాను. ప్లేయర్. మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన సచిన్ టెండూల్కర్ గారు. ఆయన ఫిజికల్‌గా చూస్తే చాలా షార్ట్. సాధారణంగా మనం ప్లేయర్స్‌ని గమనించినప్పుడు చాలా హైట్‌గా, చాలా స్ట్రాంగ్‌గా, మంచి ఫిజికల్ అపియరెన్స్‌తో మనకు కనిపిస్తారు. ఈయనకి చదువు కూడా అంతంత మాత్రంగానే ఉంది. 10థ్ క్లాస్‌లో కూడా సరైన మార్కులు రాలేదు సచిన్ టెండూల్కర్ గారికి. కానీ ఆయనకున్నటువంటి శ్రద్ధ ఏమిటి? క్రికెట్. క్రికెట్ అంటే చాలా ఇష్టం. తన లోపాలని నేను చదవట్లేదు, నేను షార్ట్‌గా ఉన్నాను, నేను ప్లేయర్‌గా పనికిరాను అని అనుకోకుండా, తను ఏదైతే ఇష్టపడుతున్నాడో, దేని మీదైతే అతనికి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ప్రాక్టీస్ చేసి ఈరోజు మనందరి గుండెల్లో మంచి క్రికెటర్‌గా మంచి స్థానాన్ని పొంది ఉన్నాడాయన. అంటే తనకున్నటువంటి లోపాలను కానివ్వండి, ఏదైనా కూడా ఎవరైనా కూడా మనకున్నటువంటి ఉన్న ఫెసిలిటీస్‌ని ఉపయోగించుకుని సక్సెస్ పొందటానికి ప్రయత్నించాలి గానీ, లేని వాటి కోసం పరుగులు పెట్టకూడదు. The second one is self-motivation. This is also most important to overcome the low level confidence. ఎవ్వరూ కూడా మన దగ్గరకొచ్చి నువ్వు ఇది చేయగలవు, నువ్వు సాధించగలవు అని ఎవరో గాని చెప్పరు. మేబీ ఉంటే పేరెంట్స్ ఉండుండొచ్చు. అంతేగాని మనకి మనమే మోటివేట్ చేసుకోగలగాలి. దీనికి ఇంకొక పి ద్వారా మీకు చెప్తాను. పి ప్లాంట్. ప్లాంట్ అంటే మొక్క. మనం హ్యూమన్ బీయింగ్స్ అలా మనలాగానే ప్లాంట్ కూడా లివింగ్ థింగ్. అది పెరుగుతుంది. మనము పెరుగుతాం. మనకి ఆహారం చిన్నప్పుడు తల్లిదండ్రులు పెడతారు. తర్వాత మనం చేసుకుంటాము. తర్వాత సంపాదించుకుంటాం. ఏదైతే మనం ఆహారాన్ని తయారు చేసుకుని తిని ఆ ఎనర్జీ ద్వారా మనం పెరిగి పెద్దవుతున్నాం. బట్ ప్లాంట్‌కి ఎవరిస్తున్నారు? మనం ఏమైనా పెట్టి ఆహారం తయారు చేస్తానికి పెట్టట్లేదు కదా! ఎలా పెరుగుతుంది? అది పెరగటమే కాకుండా మనం మొక్క నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది పెరగటమే కాకుండా మనకు ఉపయోగపడేటువంటి వెజిటబుల్స్‌ని, ఆకుకూరల్ని, పళ్ళు, అలాగే మనకు ఉపయోగపడేటువంటి ఫర్నిచర్‌కి కావాల్సినటువంటి కలపని ఇవన్నీ కూడా మనం ప్లాంట్స్ నుంచి సంపాదించుకుంటున్నాం. ప్లాంట్స్ మనకి ఇస్తుంటాయి. ఎలా ఇస్తుంది? ఎలా పెరుగుతుందది? ఏ విధంగా పెరుగుతుంది? దానికి ఆహారం ఉంటేనే కదా!
తనకి ఎనర్జీ ఉంటుంది, ఆ విధంగా అది పెరగగలుగుతుంది. ఎట్లా పెరుగుతుందంటే మనకి ఎవరో తయారు చేసి పెట్టి మన మదర్ తినిపిస్తేనో మన మదర్ పెడితేనో మనం వాళ్ళని ఏడిపించి మరీ తింటాం. కానీ ప్లాంట్ దానికి అదే తయారు చేసుకుంటుంది. ఎట్లా తయారు చేసుకుంటుంది? ద ప్లాంట్ అంటే చిన్న విత్తనం నుంచి పెద్దగా అవుతూ మొలకెత్తి పెద్ద వృక్షం అయ్యి మనకి ఉపయోగపడేటువంటి ఎన్నో రకాలు ఇస్తుంది. ఎలా పెరుగుతుంది? ఇట్ కెన్ ప్రిపేర్ ద ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద సాయిల్ and carbon dioxide in the atmosphere in the presence of the sunlight. It can prepare the food material. భూమిలో ఉన్నటువంటి నీటిని గ్రహించుకొని అబ్జర్వ్ చేసుకుని వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని సన్లైట్ ద్వారా అది ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. దానంతటా తయారు చేసుకుని తనకు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని అది తయారు చేసుకుని పెద్ద వృక్షంగా పెరిగి మనకు ఉపయోగపడుతుంది. మనం ఎంత నేర్చుకోవచ్చు దాని నుంచి? మనం మనుషులం అయ్యుండి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళగలం. మనం నేర్చుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ఎంతో ఉంది. మనకి అన్నటువంటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. మనం మోటివేట్ కాలేము, ఎందుకని మనం సక్సెస్ పొందలేకపోతున్నాం లైఫ్ లో అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోలేకపోవటం. కాబట్టి మనల్ని మనం మోటివేట్ చేసుకుని ఎగ్జాంపుల్ గా ఒక ప్లాంట్ ని తీసుకుని మనం ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని మనం మోటివేట్ అయినట్లయితే కనుక మనం లైఫ్ లో సక్సెస్ పొందగలుగుతాం. ద థర్డ్ ఎస్ ఇస్ సెల్ఫ్ ఎస్టీమ్. మనల్ని మనం గౌరవించుకోవాలి. ఇప్పుడు కూడా మనం తక్కువ అనేటువంటి భావనతో ఉండకూడదు. దీన్ని కూడా మీకు ఒక పి ద్వారా చెప్తాను. ఆయనే పవన్, డాక్టర్ పవన్. డాక్టర్ పవన్ అనగానే అతను డాక్టర్ చదువుకున్నాడని మాత్రం అనుకోకండి. అతను 7th క్లాస్ చదువుకున్నాడంతే. మరి ఎలా డాక్టర్ అయ్యాడు? అతడు కనుక్కున్నటువంటి ఇన్నోవేషన్స్, అతను నెంబర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చాలా ఎన్నో కనుక్కోవటం వలన అతనికి డాక్టరేట్ ఇచ్చి సన్మానించారు. ఇంతకీ ఆయన కనుక్కున్నది ఏంటి అంటే, పవన్ అనే అతను చిత్తూరు జిల్లాలో పలమనేరు మండలంలో మోరం అనేటువంటి చిన్న గ్రామంలో అతన్ని పుట్టాడు. ఆ ఊరు అతనిది. వ్యవసాయ కుటుంబం. తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇతనికి చదువు పెద్దగా అవ్వలేదు. తండ్రి చదువుకోమన్నా కూడా చాలా ఈజీగా తీసుకోవడం జరిగింది. అయితే అతనికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అలవాటు ఏమిటి అంటే, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఆ లోపల ఉన్నటువంటి వాటిని అన్నిటిని గమనించటం, మళ్ళీ తిరిగి సెట్ చేయటం అలవాటు ఉంది. అది అతనికి చాలా ఉపయోగపడింది. తండ్రి ఒక రోజు పొలం వెళ్ళి ఎందుకో బాధగా రావటం గమనించాడు. ఎక్కడో లోపల ఉన్నటువంటి నా తండ్రి ఏంటి నా డల్గా వస్తున్నాడు అని చెప్పి బయటకు వచ్చి, ఏంటి నాన్న ఏమైంది అంత నీరసంగా ఉన్నామంటే, ఏం లేదు నాన్న, పలానా అతను పొలం వెళ్ళి బోర్ స్విచ్ వేయబోయి షాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పాడు. వెంటనే ఇతను కూడా, ఆయన తెలుసు తండ్రి యొక్క ఫ్రెండ్ ఆయన, చాలా బాధ అనిపించింది. ఇలాంటి సమస్య చాలా సార్లు విన్నాడు. ఇప్పుడు స్వయంగా తన తండ్రి ఫ్రెండ్కి కూడా అదే కష్టం వచ్చింది. రేపు తండ్రికి అలాంటి సమస్య రాకూడదని ఆలోచించి అతనికి ఉన్నటువంటి అంతకుముందు ఈ సిస్టమ్స్ అన్ని ఓపెన్ చేయటం, ఏది ఎలా పనిచేస్తుంది, ఫోన్ ఎలా పనిచేస్తుంది, టీవీ ఎలా పనిచేస్తుంది, ఇలాంటివన్నీ అతనికి చూసే అలవాటు ఉండటం వల్ల అతను తన సెల్ నుంచే స్విచ్ వేస్తే పొలంలో ఉన్నటువంటి బోరు స్విచ్ ఆన్ అయ్యేలాగా, అలా ఇంటి దగ్గర నుంచి ఆఫ్ చేసేలాగా కనుక్కోవడం జరిగింది. అంటే అతను ఏమీ చదువుకోలేదు, నేను చాలా తక్కువ, నేనేం చేయగలను అనేటువంటి ఆ ఆలోచన అతనిలో లేదు. కాబట్టి తనకున్నటువంటి నాలెడ్జ్ను ఉపయోగించుకున్నాడు. తనకున్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకున్నాడు. ఈ రోజు డాక్టరేట్గా గౌరవాన్ని పొందాడు. కాబట్టి ఈ విధంగా మనం లో లెవెల్ కాన్ఫిడెన్స్ నుంచి మనం బయటపడగలం. అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. మనకున్నటువంటి వీక్నెస్ ని యాక్సెప్ట్ చేయగలగాలి. మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకోగలగాలి. మనల్ని మనం గౌరవించుకోగలగాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మనం ఈ లో లెవెల్ నుంచి మనం సరైనటువంటి లెవెల్కి వెళ్ళి మన కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ లెవెల్, ఆప్టిమల్ లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆప్టిమల్ లెవెల్ తీసాము, ఇది కూడా మనం సీజర్ ఇంకా ముందు ఇంకా ఫస్ట్ నాన్న, దీనికన్నా ఫస్ట్ లెవెల్ టైప్స్ ఆఫ్ అని చెప్పాను కదా, లో లెవెల్ ఇంకా ఫ్రంట్. ఎస్ ఇంకా ఎస్. సెకండ్ వన్ ఈజ్ ఆప్టిమల్ లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
ఈ ఆప్టిమల్ లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనకి చాలా మంది ప్రముఖులని గమనిస్తే వాళ్ళలో ఈ లెవెల్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అద్భుతాలను సృష్టిస్తారు. ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటారు. ముఖ్యంగా గంపా నాగేశ్వరరావు సారు, అలాగే నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ అధినేత, అట్లాగే సుధామూర్తి గారు, అంబానీ గారు, ఇట్లా అబ్దుల్ కలాం గారు, ఇలా పెద్ద పెద్ద వ్యక్తులు మనం గమనిస్తే కనుక వాళ్ళలో ఈ ఆప్టిమల్ లెవెల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు దేంట్లైనా సాధించగలరు. ఇది నా వల్ల కాదు అనేటువంటిది వాళ్ళలో ఉండదు. ఏదైనా నేను చేయగలను అనేటువంటి దృక్పథంతో, మంచి ఆలోచనలతో వాళ్ళు లైఫ్ ని లీడ్ చేస్తారు. ద థర్డ్ లెవెల్ ఇస్ ఓవర్ లెవెల్ కాన్ఫిడెన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ లెవెల్. ఎందుకని అంటే వీళ్ళలో అంతా బానే ఉంటుంది, కానీ విపరీతమైనటువంటి అహంభావ ధోరణి ఉంటుంది, నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. ఏదైనా నేను సాధించగలను, నాకు ఇది ఎంత పని, ఇది నేను ఒక నిమిషం ఎవరైనా చదివి ఎగ్జామ్ రాస్తే ఇది నాకు 2 నిమిషాలు చదవగలను, నేను చదవకుండా రాయగలను అంటే ఆ వేలో మాట్లాడతారనమాట. ఏదైనా వీళ్ళకి చాలా ఈజీగా అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేటువంటి అలవాటు వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. చాలా డేంజర్. అయితే దీనికి ఒక చిన్న స్టోరీ ఏంటంటే మనందరికీ తెలిసిందే, మనం చిన్నప్పుడే నేర్చుకున్నటువంటి స్టోరీ అది. సింపుల్ గా చెప్తాను. ర్యాబిట్ అండ్ టార్టాయిస్. ర్యాబిట్ తనకున్నటువంటి ఓవర్ లెవెల్ కాన్ఫిడెన్స్ తో, విపరీతమైనటువంటి అహంభావంతో టార్టాయిస్ మీద ఓడిపోయింది. చిన్న ఈ ఉదాహరణ చాలు మనకి ఓవర్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఎంత దెబ్బతీస్తుందో. వీళ్ళలో సక్సెస్ రేట్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఓవర్ లెవెల్ అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు. లో లెవెల్ ఉంటే కనుక మనం దాన్ని డెవలప్ చేసుకోవచ్చేమో. ఆప్టిమల్ లెవెల్ ఆల్వేస్ గుడ్. ఓవర్ లెవెల్ అనేది మనకి మనమే తెలుసుకొని ఎవరు చెప్పరు. ఒకవేళ ఇన్ కేసు ఈ ఓవర్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు వినరు. నాకు అన్నీ తెలుసు, నాకు ఇదెంత పని అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరూ చెప్పలేరు. వాళ్ళకి వాళ్ళే తెలుసుకొని దాని నుంచి బయటపడాలి తప్ప ఎవరు ఏం చేయలేరు. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ కామన్ గా మనం ఈ కాన్ఫిడెన్స్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు? సింపుల్ గా మీకు 5 టాపిక్స్ ద్వారా చెప్తాను నేను. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు. హౌ టు డెవలప్ ద కాన్ఫిడెన్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ విజువలైజ్. విజువలైజ్ అంటే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. నేనేంటి, నాకున్నటువంటి స్కిల్స్ ఏంటి, నాకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి, నాకున్నటువంటి బలహీనతలు ఏమిటి, నాకున్నటువంటి బలాలేంటి, నేను దాన్ని ఎంతవరకు కరెక్ట్గా ఉపయోగించుకోగలుగుతున్నాను, ఉపయోగించుకోగలిగి సక్సెస్ పొందగలనా లేదా, నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను సరైనటువంటి ప్రయత్నం చేయగలనా, ఇవన్నీ కూడా మనకి మనమే విజువలైజ్ చేసుకోవాలి. మనలో మనమే అనుకోవాలి. ముందు మనకు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా తెలుసుకుని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోగలగాలి. అలా కాకుండా పక్క వాళ్ళు ఏదో చేశారు కదా అని చెప్పి మనం దాని వైపు పరుగులు పెడితే ఏది సాధించలేం. కాబట్టి ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే మనం గోల్స్ ఏర్పరచుకోవాలి. అలా కాకుండా పక్క వాళ్ళు ఇలా చేశారు, ఇంకోళ్ళు ఇలా చేశారు అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఎవరి లైఫ్ వాళ్ళదే. ప్రతి వ్యక్తి కూడా డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే. కాబట్టి మనల్ని మనం విజువలైజ్ చేసుకుని అప్పుడు ముందుకు సాగాలి. అప్పుడు మనం కాన్ఫిడెన్స్ లెవెల్ని డెవలప్ చేసుకోగలుగుతాం. ద సెకండ్ వన్ ఈజ్ ఫియర్. ముఖ్యంగా చాలా మందిలో ఎన్నో అనుకుంటాం, చేయాలనుకుంటాం, కానీ భయం వెంటాడుతూ ఉంటుంది. తెలుసుకోవాలి ముందు. ఆ భయపడటానికి కారణం ఏంటి? పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్స్ అంటే భయపడతారు. ఎందుకు భయపడతారు? సరిగ్గా చదవక భయపడతారు. చదివేస్తే భయం పడం కదా, కాబట్టి కొంచెం కష్టపడాలి. అట్లాగే కొంతమంది చీకటి అంటే భయపడతారు. చీకటి అంటే భయపడతారు అంటే ఆ చీకటిలో ఏదో మీద పడిపోతుందేమో, లేదా ఏదైనా కలుస్తాయేమో అని చెప్పి. కొంతమంది ఇంట్లో ఉండి కూడా చీకటిని చూసి భయపడతారు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే చీకటిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంట్లోనే ఉన్నాం, అన్ని మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయో మనకు తెలుసు. సో చిన్న బెడ్ లైట్ కాంతితో మనం ఆ ఇంట్లో తిరగటానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు ఆ చీకటి నుంచి మనం కొంత ధైర్యాన్ని తెచ్చుకుంటాం. చీకటి అంటే ఏముందిలే, మామూలే కదా, ఏముంది, ఒక్కొక్కసారి లైట్ ఉండదు. ఆ టైంలో కూడా మనం మెలగగలగాలి. అంటే దేనికోసం అయితే మనం భయాన్ని మనలో ఏర్పడుతుందో ఆ భయాన్ని నుంచి బయటికి రావాలి అంటే దానితో ఇంటరాక్ట్ అయ్యి ఉండాలి. అట్లా కాకుండా భయం 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 అనుకుంటా ఉంటే ఎప్పుడు భయం భయం వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయానికి కారణమైనటువంటి దానితో మనం ఇంటరాక్ట్ అవ్వగలగాలి. అప్పుడు మనం దాని నుంచి బయటపడతాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది వర్క్ చేసే ప్లేస్ లో చాలా చాలా భయపడుతూ ఉంటారు. ఒక ఎంప్లాయీ వాళ్ళకి ఆఫీసర్ దగ్గర కానివ్వండి,
లేదా ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర అతని దగ్గర పనిచేసేటువంటి వర్కర్ కానివ్వండి, అట్లా ప్రతి వ్యక్తి కూడా ఆ పై వాళ్ళ దగ్గర భయపడుతూ ఉంటారు. అలా భయపడటం వలన మన యొక్క స్కిల్స్ డెవలప్ కావు సరికదా, మనం దేంట్లోనూ కూడా సక్సెస్ పొందలేం. అట్లాంటప్పుడు మనం ఆ ఆ ఆఫీసర్‌తో అంటే మన పైన ఏ క్యాడర్ అయితే ఉందో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. ప్రతి పనిని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ, చేసిన పని చూపించి, "నేను ఇలా చేశాను సార్. ఇది ఎంతవరకు కరెక్టు? ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పండి." చేసిన పని. చెయ్యకపోతే చేయకపోవడానికి కారణం ఏంటి? ఈ పలానా కారణం వల్ల చేయలేకపోయాను. మీరు నాకు కొంచెం గైడ్ చేయండి సార్. ఐ కెన్ డూ ఇట్. ఇట్లా మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే గనక భయం పోతుంది. ఎప్పుడైతే భయం పోతుందో మనం అన్ని విషయాల్లో షేర్ చేసుకోగలుగుతాం. సో, మనం ఎందుకు భయపడతాం అనేది తెలుసుకోవటం వలన కూడా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ చేసుకోగలుగుతాం. ద థర్డ్ వన్ ఈజ్ సెట్ యువర్ సెల్ఫ్. అమ్మా స్లైడ్ ఉంది బాబు వంశీకృష్ణ. ద థర్డ్ వన్ ఈజ్ సెట్ యువర్ సెల్ఫ్. ముందు మనల్ని మనం విజువలైజ్ చేసుకున్నాం. మనం ఏంటి, మన బలహీనతలు ఏంటి, మన యొక్క స్కిల్స్ ఏంటి, మన యొక్క ఎబిలిటీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఉన్నటువంటి భయాలు ఏంటో తెలుసుకుందాం. ఆ భయానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం. ఆ తర్వాత భయాన్ని పోగొట్టుకున్నాం. మనకు ఉండేటువంటి ముందు నెక్స్ట్ దాని ముందు ఎస్, మనలో ఉన్నటువంటి భయాలు ఏంటో తెలుసుకున్నాం. దాని నుంచి బయటపడ్డాం. సో ఇప్పుడు మనల్ని మనం సెట్ చేసుకోవాలి. మనం ఏ గోల్స్ అయితే మనం రీచ్ అవ్వగలుగుతాము, దేన్నైతే మనం సాధించగలుగుతాము, మన స్కిల్స్ తెలిసినాయి, మనకు భయాలు తెలిసినాయి, ఆ భయాన్ని పోగొట్టుకున్నాం. సో ఇప్పుడు మనం చిన్న చిన్న గోల్స్ ఏర్పరచుకుని సక్సెస్ అయిపోవాలంటే ఒక్కసారి పెద్ద పెద్ద గోల్స్ ఏర్పరచుకోకూడదు. చిన్న చిన్న గోల్స్ ని ఏర్పరచుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ పొందుతాం. లైఫ్ అంటే ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఎన్నో ఎన్నో సక్సెస్లు పొందాలి అంటే చిన్న చిన్న గోల్స్ ద్వారా మనం సాధించగలగాలి. అప్పుడు మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఒకసారి పెద్ద గోల్ ఏర్పరచుకుంటే ఫెయిల్ అవుతాం, ఆటోమేటిక్ గా డిప్రెస్ అవుతాం. కాబట్టి అలా కాకుండా మన శక్తికి తగ్గట్టుగా చిన్న చిన్న గోల్స్. 10th క్లాస్ కుర్రాడు ఉన్నాడు, నేను 10th లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇంటర్ కుర్రాడు ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్ లేకపోతే ఎంసెట్ ఏదో అనుకుంటారు. దాని అంతవరకే ఆలోచించాలి తప్ప అంత స్థాయికి మించి ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. ద ఫోర్త్ వన్ ఈజ్ హెల్ప్ సమ్వన్. దిస్ ఇస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్. హెల్ప్ సమ్మన్. ఎప్పుడైతే మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తామో అప్పుడు కూడా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుతుంది. దీనికి మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇంటి దగ్గర మార్నింగ్ 8:00కి ఒక పాప వాళ్ళ ఫాదర్తో కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరింది. బయలుదేరుతున్నప్పుడు ఆ బయలుదేరి వాళ్ళ ఫాదర్ బండి తీసి స్టార్ట్ చేసే టైంలో ఇద్దరు అబ్బాయిలు అదే రోడ్డు మీద సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు పోటాపోటీగా నేను ముందు అనుకుంటూ స్పీడ్ గా వెళ్తున్నారు. డాడీ చూడండి వాళ్ళు ఎంత ఫాస్ట్ వెళ్తున్నారో చెప్పండి అంటే అప్పటికే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ముందుకి. వాళ్ళు చాలా ఫాస్ట్ వెళ్తున్నారు. సరే ఏం చేస్తానులేమ్మా పిల్లలంతే అని చెప్పి వాళ్ళ డాడీ ఆ పాపని తీసుకుని బండి మీద వెళ్ళడం జరిగింది. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆ ఒక బాబు పడిపోయాడు. అక్కడ పక్కన చిన్న డ్రైనేజ్ ఉంటే అక్కడ పడిపోయాడు. ఎందుకు పడిపోయాడంటే ఆ ముందు ఉన్నటువంటి బాబు నేను ముందు వెళ్తాను అంటే ఇతను కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆతృతలో ఆ ముందు వస్తున్నటువంటి వెహికల్ ని ఓవర్కమ్ చేయడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి ఆ పక్కనటువంటి డ్రైనేజ్ లా పడిపోయాడు. ఆ కుర్రాడిని లేవదీయడానికి ఎవరి కాళ్ళే. మార్నింగ్ టైం సాధారణంగా మనం ఏంటంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం వెళ్ళే పని మీదే దృష్టి పెడతాం తప్ప దారిలో చేయగలిగే హెల్ప్ ఉన్నా కూడా ఎవరు చేయం. టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, వెళ్ళేటువంటి పని ముఖ్యం అనుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఎవ్వరు కూడా అబ్బాయికి స్కూల్ టైము, అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ అమ్మాయి మాత్రం వాళ్ళ డాడీని బండి ఆపమని వెంటనే దిగి తన చేత్తో ఆ అబ్బాయిని 6th, 7th చదువుతున్న కుర్రాడు చెయ్యి ఇచ్చి ఆ అబ్బాయిని పైకి లేపింది. ఆ పక్క ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వాటర్ తీసుకుని ఆ అబ్బాయికి ఇచ్చి తన హ్యాండ్స్ వాష్ చేసుకుని తర్వాత వాళ్ళ డాడీతో కాలేజీకి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయిని ఇంటికి వెళ్ళిపోమని, తర్వాత 1 అవర్ లేట్ అయినా వచ్చి మీ ఫాదర్తో వచ్చి స్కూల్కి వెళ్ళిపో మానేయకని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి అక్కడ మాత్రమే పరిచయం తనకి. ఈ పాప ఇంటర్ చదువుతుంది, ఆ బాబు 7th చదువుతున్నాడు. వెళ్ళిపోయారు. ఈ ఈ టైము ఈ హెల్ప్ చేసేటువంటి సమయంలో కొంత టైం అయిపోయింది. కాలేజ్ టైం, కోపడతారని తెలుసు. దారిలో వాళ్ళ డాడీ అన్నారు, అదేంటమ్మా ఎప్పుడన్నా కొంచెం లేట్ అయితే క్యారేజ్ పెట్టుకోవడం లేట్ అయినా లేట్ ఏదైనా నేను లేట్ అయినా కంగారు పడిపోతావు. ఇప్పుడు ఏం చెప్తావు, టైం అయిపోయింది అంటే, పర్లేదు డాడీ ఒక హెల్ప్ చేశాను కదా, నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తాను అని చెప్పి కొంచెం ధైర్యంగానే ముందుకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక కాలేజీకి వెళ్ళాక మాత్రం కొంచెం భయపడింది, రాణిస్తారో లేదో అని. వాళ్ళ డాడీతో ఏమందంటే, డాడీ గేటు లోపల వరకు మీరు రండి, మిమ్మల్ని కాదనరు, ఏదో మాట్లాడటానికి వచ్చారనుకుంటారు కాబట్టి లోపలికి అంటారండి అని అంది. ఆయన లోపలికి వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత
ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఒక నోట్బుక్ తీసుకుని అక్కడ జరిగినటువంటి విషయం అంతా రాసి వాళ్ళ ఫాదర్తో సైన్ చేయించుకుని లోపలికి వెళ్ళింది. ఎందుకమ్మా ఇది నువ్వు చెప్పుకోవచ్చు కదంటే, నేను చెప్తాను డాడీ, కానీ యాజ్ ఎ స్టూడెంట్గా నా మాట నమ్మరు, కానీ మీ మాట నమ్ముతారు కాబట్టి జరిగింది రాసి సైన్ చేయించుకుని లోపలికి వెళ్ళింది. అక్కడ ప్రిన్సిపాల్తో మాట్లాడుకుంది, క్లాస్కి వెళ్ళిపోయింది. ఈయన వచ్చి వాళ్ళ కాలేజీ లేట్ అవుతుందని ఆయన ఏదో చెప్పుకున్నారు, ఒక 1/2 అవర్ లేట్గా వెళ్ళారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా చెప్తే, నీకు ఎందుకమ్మా అంత ధైర్యం వచ్చిందంటే, ఏమో నాకు ఆ హెల్ప్ చేయాలనిపించింది, ఆ హెల్ప్ చేయటం వల్ల నేను ప్రిన్సిపాల్ గారితో చాలా ధైర్యంగా మాట్లాడాను, ఆయన కూడా నన్ను అప్రిషియేట్ చేశారు, మంచి పని చేసావమ్మా అని. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హెల్ప్ వలన ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవటమే కాకుండా, ఆ అబ్బాయి ప్రతి సండే మా ఇంటికి వచ్చి ఆ పాపే మా ఇంటికి వచ్చి అక్క అక్క అంటూ తనతో పాటు తనకు కావాల్సినటువంటి లెక్కలు అన్ని చెప్పించుకుని వెళ్తూ ఉంటాడు. అంటే మంచి బ్రదర్ దొరికాడు, ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. సో హెల్ప్ చేయటం వలన మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, మన రిలేషన్స్ కూడా మంచిగా డెవలప్ అవుతూ ఉంటాయి. ద ఫిఫ్త్ వన్ ఈస్ డ్రెస్ వెల్ మేనర్డ్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ఇప్పుడు కూడా అవతల వ్యక్తి నుంచి గౌరవాన్ని కోరుకుంటాం. మనం ఎప్పుడైతే మంచి డ్రెస్తో ఉన్నామో అవతల వ్యక్తి మనల్ని గౌరవిస్తారు. అట్లా కాకుండా మనం బయటికి వెళ్తున్నప్పుడు మంచి డ్రెస్ కోడ్తో వెళ్తాం. ఎందుకని? వాళ్ళు మనల్ని గౌరవించాలి అని. మనం బయట ఉన్నటువంటి వాళ్ళని మంచిగా నీట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం. అట్లాగే ఇంటి దగ్గర ఉన్నా కూడా మంచిగా లేవనుకోండి, ఎవరైనా మన ఇంటికి వస్తే వెంటనే వాళ్ళు ముందుకు వెళ్ళి ఆహ్వానించడానికి కూడా జంపుతాం. సో మన యొక్క డ్రెస్ ఎప్పుడైతే మంచిగా ఉందో మనలో కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈస్ అడ్వాంటేజెస్. మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, టైప్స్ తెలుసుకున్నాము, ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుందో తెలుసుకున్నాము, ఎలా డెవలప్ చేసుకోవచ్చో తెలుసుకున్నాం. ఇక ఫైనల్గా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిన తర్వాత మనలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటి, ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వలన? ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల ఉండేటువంటి అడ్వాంటేజెస్ ని మీకు యాక్రోనిమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా మాత్రమే తెలుసుకుందాం. SELFCIDE ఈ యాక్రోనిమ్ ద్వారా తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్ సెల్ఫ్, SELF. ఎస్ అంటే స్కిల్స్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, మనకు ఉన్నటువంటి స్కిల్స్ వల్లనే మనలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అని. ఓకే, మళ్ళీ ఇంకా కొత్తగా స్కిల్స్ డెవలప్ అవటం ఏంటి అని అనిపించవచ్చు మీకు. ఎట్లా అంటే ప్రతి వ్యక్తిలో స్కిల్స్ హైయర్ రేంజ్ లో ఉండవు, స్టార్టింగ్ లో కొంచెం ఉంటాయి, కొంతవరకు మాత్రమే స్కిల్స్ అనేది ఉంటాయి. ఆ స్కిల్స్ డెవలప్ అవుతూ వస్తాయి. మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉన్నప్పుడు స్కిల్స్ డెవలప్ అవుతూ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా ఒక కార్పెంటర్ తీసుకుందాం, లేదా ఒక బిల్డింగ్ కట్టే వ్యక్తిని చూసుకుందాం. ఒకదానికి డిఫరెన్సెస్ ఉంటాయి, మోడిఫికేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే ఇది ఇలా కట్టాము, ఇలా బాగుంది, దీన్ని ఇలా కడితే బాగుంటుంది, అట్లాగే కార్పెంటర్ ఇలా చేసాము అంటే డిఫరెంట్ వేలో వాళ్ళ యొక్క థింకింగ్ పెరుగుతూ వస్తుంది. అంటే స్కిల్స్ ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. అంటే స్కిల్స్ ని డెవలప్ చేసుకునేటువంటి శక్తి ఈ కాన్ఫిడెన్స్ వల్ల వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఇస్ ఎనర్జీ. ఎప్పుడైతే మనలో స్కిల్స్ డెవలప్ అయ్యి సక్సెస్ ని పొందుతూ ఉంటామో మనకి ఆటోమేటిక్ గా మనలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. మనం ఏదైనా సాధించగలము, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను మంచి ఇల్లు కట్టాను, లేకపోతే మంచి కబోర్డ్ చేశాను, లేకపోతే మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ పొందాను, మంచి ర్యాంక్ సాధించుకున్నాను, ఈ రోజు డాక్టర్ సీట్ వచ్చింది, లేకపోతే ఎంసెట్ లో మంచి కాలేజీలో సీట్ వచ్చింది. ఇట్లా ఏంటంటే ఇవన్నీ ఎప్పుడైతే మనం సాధించుకున్నామో మనలో ఒక రకమైనటువంటి ఎనర్జీ డెవలప్ అవుతూ ఉంటుంది. ద థర్డ్ లెటర్ ఎల్, లాయల్. న్యాయబద్ధంగా ఉంటాం. ఎందుకని? మన స్కిల్స్ ని ఉపయోగించుకుంటాం, మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ మన సక్సెస్ ని పొందుతూ ఉంటాం. కాబట్టి దేనినైనా ఇది తప్పు అని ఖండించగలిగేటువంటి సామర్థ్యం మనలో ఏర్పడుతుంది. న్యాయబద్ధంగా ఉంటాము, తప్పుని ఖండించగలుగుతాము. ఆ స్కిల్స్ కూడా మనలో డెవలప్ అవుతూ వస్తాయి. ద ఫోర్త్ లెటర్ ఇస్ ఫియర్లెస్. భయం పోతుంది. ఆటోమేటిక్ గా సక్సెస్ పొందేటువంటి పిల్లలకి, కొంచెం డిప్రెషన్ లో ఉన్నటువంటి పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే పెద్దవాళ్ళలో కూడా ఏదైనా సాధించగలిగినటువంటి వ్యక్తులు మాట్లాడేంత ధైర్యంగా, కొంచెం లైఫ్ లో సక్సెస్ పొందినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి వీడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎప్పుడైతే మనం సక్సెస్ పొందుతామో, మనలో స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఫియర్ తగ్గుతూ ఉంటుంది. ద నెక్స్ట్ లెటర్ ఇస్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ వర్డ్ కాన్ఫిడెన్స్, సి.
కాన్ఫిడెన్స్ లో ద ఫస్ట్ లెటర్ సి. సి అంటే కమిట్మెంట్ ఉంటుంది. ఏ వర్క్ అయినా మనకి అలాట్ చేసినప్పుడు, అది ఇంట్లో కానివ్వండి, ఆఫీస్ లో కానివ్వండి, కాలేజ్ లో కానివ్వండి, స్టూడెంట్స్ విషయంలో కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ లో కానివ్వండి, ఏ విషయం అయినా కూడా ఆ వర్క్ మీద మనకి ఫుల్ కమిట్మెంట్ ఉంటుంది. ఈ కమిట్మెంట్, ఆ సి గురించి నేను మీకు 5 C's ద్వారా చెప్తాను. సి కమిట్మెంట్. ఎప్పుడైతే మనకి ఇచ్చినటువంటి వర్క్, అలాట్ చేసినటువంటి వర్క్ ఉందో దాని మీద మనం కమిట్ అయినప్పుడు దాని మీద ఒక క్లారిటీని తెచ్చుకోగలుగుతాం. ఏదో ఇచ్చారు తీసుకొచ్చేసి నా కింద సబార్డినేట్స్ తో చేయించాము అని కాకుండా ఆ వర్క్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోగలుగుతాం. కమిట్ అయినప్పుడు ఈ వర్క్ ఏంటి, ఇది ఎలా చేయాలి, దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. అంటే ఆ వర్క్ మీద క్లారిటీని సాధించుకుంటాం. ఎప్పుడైతే కమిట్ అయ్యి క్లారిటీని సంపాదించుకున్నామో కన్ఫ్యూషన్ అనేది ఉండదు. ఆ వర్క్ మీద కన్ఫ్యూషన్ ఉండదు. కమిట్ అయ్యాము, క్లారిటీ తెచ్చుకున్నాము, కన్ఫ్యూషన్ లేదు, ఇంకా ఆటోమేటిక్ గా వర్క్ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. కాన్సన్ట్రేట్ తో ఆ వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము. మన యొక్క క్యారెక్టర్ సొసైటీలో మంచి గుర్తింపుని పొందగలుగుతాం. ఆఫీస్ లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఒక మంచి భర్త ఇంట్లో అన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నప్పుడు ఆ భర్తకు వాల్యూ ఉంటుంది. ఒక ఆఫీస్ లో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఆఫీస్ లో మంచి వర్క్ చేసినప్పుడు అతనికి మంచి గుర్తింపు లభిస్తుంది. అతని యొక్క క్యారెక్టర్ వాల్యూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనం 5 C's ని దృష్టిలో పెట్టుకుంటే కమిట్ అవ్వాలి, క్లారిటీ తెచ్చుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి, కాన్సన్ట్రేట్ చేయగలగాలి. అప్పుడు మన క్యారెక్టర్ కి వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ లెటర్ ఈస్ ఓ. ఎప్పుడైతే మనలో కాన్ఫిడెన్స్ ఉందో మనం ఎలాంటి ఇబ్బందులనైనా అవరోధాలనైనా కూడా ఓవర్కమ్ చేయగలుగుతాము. ఓవర్కమింగ్ ద అబ్స్టాకిల్స్. ఎలాంటి ఇబ్బందులైనా, ప్రతి వ్యక్తికి కూడా లైఫ్ లో సాఫీగా జీవితం ఉండదు. ఎవరి జీవితం కూడా పూలబాట కాదు. ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని భయంగా, లేకపోతే దీని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఆందోళన అనేది లేకుండా మనం చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, చాలా తెలివిగా మేనేజ్ చేయగలుగుతారు వీళ్ళు. కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నటువంటి పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా. ద నెక్స్ట్ లెటర్ ఈస్ ఎన్. నెగిటివ్ థాట్స్ షుడ్ బి అవాయిడెడ్. ఈ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు నెగిటివ్ థాట్స్ ని అందరికీ వస్తూ ఉంటాయి. పాజిటివ్ థాట్స్ ఎప్పుడు రావాలంటే కుదరదు. నెగిటివ్ థాట్స్ కూడా మనలో ఎప్పుడు వస్తూ ఉంటాయి. దాన్ని చక్కగా తెలివిగా అవాయిడ్ చేయగలుగుతారు. ఇది నెగిటివ్ థాట్, దీనివల్ల మనకు నష్టం ఉంది, ఎందుకు దీన్ని మనం అనవసరంగా ఆలోచించాలి, హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు మనం పాజిటివ్ థాట్స్ తో ఉండాలి. సో వీటిని మెల్లగా తెలివిగా అవాయిడ్ చేసుకుంటూ ముందుకు సాగుతారు. ద నెక్స్ట్ లెటర్ ఎఫ్. ఫ్యాబ్యులస్. అద్భుతాలను చేయగలుగుతారు. మీకు ముందే చెప్పా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ సూపర్ పవర్ అని. ఎప్పుడైతే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో మనం అద్భుతాన్ని చేయగలుగుతాం. చిన్న చిన్న సక్సెస్ నుంచి పెద్ద పెద్ద సక్సెస్ వరకు కూడా వెళ్ళగలుగుతాం. మెయిన్ మనకు ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఓన్ మిస్టేక్స్. సాధారణంగా మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటంటే, ఎవరైనా మన మిస్టేక్ ని చెప్తే మనం వినం, ఒప్పుకోం కూడా. నేను అలా చేయలేదనో, లేదా నాకు తెలుసులేనో ఏదో చెప్తూ ఉంటాం. కానీ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు గ్రహించుకోగలుగుతారు, వాళ్ళు గుర్తించుకోగలుగుతారు. సో నేను ఈ మిస్టేక్ చేయడం వల్ల ఈ సక్సెస్ పొందలేకపోయాను, నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకూడదు, లేదా వేరే వ్యక్తులతో మనం తప్పు చేశాము, ఈసారి అలా కాకుండా మంచిగా ఉండాలి. వీళ్ళు రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేసుకుంటారు, అన్ని విధాల్లో కూడా సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎదుగుతారు. ద నెక్స్ట్ లెటర్ ఇస్ డిసిప్లైన్. ఎప్పుడైనా సరే చూడండి, పెద్ద పెద్ద వ్యక్తుల్ని, ఈ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల్ని గమనిస్తే కనుక వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా డిసిప్లైన్ గా ఉంటుంది, క్రమశిక్షణతో కూడి ఉంటుంది. ఎలాంటి చెడు అలవాట్లకి వాళ్ళు లోను కారు, సిస్టమేటిక్ గా ఉండటానికే ప్రయత్నిస్తారు, అలా ఉంటారు కూడా. వెరీ గుడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది వీళ్ళలో. అలానే నెక్స్ట్ లెటర్ ఈ. ఈ కాన్ఫిడెన్స్ వ్యక్తుల్లో ఎంతూజియాజం ఎక్కువగా ఉంటుంది. నేను ఇది సాధించాను, చాలా ఇంతటితో అని అనుకోరు. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం సాధించాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇలా చేస్తే నేను ఇది సాధించగలనేమో, ఇట్లాంటి ఆలోచన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎంతూజియాస్టిక్ గా ఉంటారు, ఆతృతతో కూడి ఉంటారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్. నెసెసిటీస్. వీళ్ళ యొక్క అవసరాలు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, అన్నెసరీ విషయాల్లోకి వెళ్ళరు. ఒక స్టూడెంట్ ఉంటే వాళ్ళకి చదువుకు సంబంధించి ఎంతవరకు అవసరమో అంతవరకు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం. అట్లాగే కొంతమంది టీనేజర్స్ మనీ ఎక్కువగా, పేరెంట్స్ ఏంటంటే ఎక్కడో చదువుతున్నారు, వాళ్ళకి అవసరాలు తగినట్టుగా మనీ ఎక్కువ ఇస్తాం, మించి ఇవ్వటం వల్ల కొంత అన్నెసరీ ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా నార్మల్ పర్సన్స్ లో ఉంటాయి. కానీ ఒక స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లలు, కాన్ఫిడెన్స్ లెవెల్ తో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి,
ఏది అవసరము, ఎంతవరకు అవసరము, రేపటి రోజు ఏంటి, రేపటికి మనకి ఏం కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ద నెక్స్ట్ సి, కన్స్ట్రక్ట్ యువర్ ఎబిలిటీ. మనకి మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలం, మన యొక్క శక్తిని సామర్థ్యాన్ని మనం ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాము. మనకి మనం తెలుసుకుంటాము, దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతాము. ద నెక్స్ట్ ఎంకరేజ్ అండ్ ఎన్లైట్. సాధారణంగా మనకి ముందు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చునేమో, కానీ మనం కాన్ఫిడెన్స్ తో ఏదైనా సాధించిన తర్వాత మనం చుట్టూ చాలా మంది ఉంటారు. నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఇది సాధించగలవు, నువ్వు మాత్రమే చేయగలవు అని మనల్ని ఎన్లైట్ చేస్తూ, మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ముందుకు నడిపించడానికి చాలా మంది ఉంటారు. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎన్ని అద్భుతాలను చేస్తుందో మనం ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారానే తెలుసుకోగలిగాము. అయితే ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నప్పుడే లైఫ్ హ్యాపీగా సాగుతుంది. ఎప్పుడు కూడా ఏ విషయానికి కూడా నేను తక్కువ, నేను చేయలేను, నేను సాధించలేను అని అనుకోకుండా, ఏదైనా ఫెయిల్యూర్ జరిగినప్పుడు అది ఎందుకు జరిగిందో తెలుసుకుని నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకోవాలి, కానీ డిప్రెస్ కాకుండా ఉండాలి. అప్పుడే మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ వస్తుంది. ఓకే, ఇది ఆ 5 C's మీకు ఇంతకుముందు చెప్పారు కదమ్మా. 5 C's: కమిట్మెంట్, క్లారిటీ, కన్ఫ్యూషన్, కాన్సన్ట్రేషన్, క్యారెక్టర్. మీకు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పడానికి ముందుగా మీకు ఫస్ట్ లో ఒక స్టోరీ చెప్పాను. ఆ స్టోరీలో మనకి ఒక బాబు 3 స్టోన్స్ తీసుకుని ఒక టిన్ లో వేయటం. తీసేనా స్లైడ్ తీసి, ఒక టిన్ తీసుకుని స్టోన్స్ వేయటం, ఆ స్టోన్స్ ద్వారా అతను ఎగ్జామ్ బాగా రాస్తానని ఫీల్ అవటం, ఇవన్నీ కూడా చూసాం కదా. ఆ గురువు గారు ఆ అబ్బాయి చెవిలో ఏమి చెప్పి ఉంటాడు? అతను ఎగ్జామ్కి వెళ్లే ముందు చెవిలో ఒక మాట చెప్పి, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ బాగా రాస్తారు అని చెప్పారు కదా ఆయన. చెవిలో ఏం చెప్పి ఉంటాడు? ఎవరైనా థింక్ చేస్తే స్టార్ట్ చేయండి అమ్మా. ఆ గురువు గారు ఆ కుర్రాడి చెవిలో ఏం చెప్పి ఉంటారు? ఎవరికి ఐడియా రావట్లేదా? నేను చెప్పానా? అతని చెవిలో చెప్పిదేమీ లేదు. నువ్వు బాగా చదువుకుని వచ్చావు కదా, నీవు చదువుకున్న చదువుని నమ్ముకో, నీ మీద నీ నమ్మకాన్ని పెంచుకో, నిన్ను నువ్వు నమ్ముకో, నీ మనసును నమ్ముకో, నీ శక్తిని నమ్ముకో, అంతేగాని రాళ్లను రప్పలను కాదు. కాబట్టి నీ ఏదైతే చదువుకున్నావో దాని మీద దృష్టి పెట్టి ఎగ్జామ్ రాసిరా. ఫ్యూచర్ లో కూడా నీ నమ్మకాన్ని వమ్ము చేసుకోకు, నీ మీద నీ నమ్మకాన్ని పెట్టుకో తప్ప వేరే వేరే వాటి మీద, ఇలాంటి వాటి మీద నమ్మకం పెట్టి. సో నిన్ను నువ్వు నమ్ముకో, నీ శక్తిని నమ్ముకో, నీ మనసును నమ్ముకో, అప్పుడే నువ్వు లైఫ్ లో సక్సెస్ పొందుతావు అని ఆ గురువు గారు ఆ కుర్రాడికి చెప్పడం జరిగింది. సో అతను చదువుకున్నటువంటి ఆ చదువుని ఉపయోగించుకుని ఎగ్జామ్ రాశాడు. ఆ ధైర్య మాటలతో ఆయన ఎగ్జామ్ బాగా రాయడం జరిగింది. ఎప్పుడైనా కూడా చాలా మంది చిన్న చిన్న వాటికి కూడా పేరెంట్స్ కోపడటం జరుగుతుంది. అలా కోపడకుండా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. లైఫ్ అనేది అంత ఈజీ విషయం కాదు. మనకు భగవంతుడి ఈ జన్మని సార్థకత చేసుకోవాలి అంటే పిల్లలు చేసినటువంటి వాటిని ఈవెన్ మిస్టేక్ అయినా కూడా దాన్ని వాళ్ళకి నచ్చ చెప్పి, ఇలా చేయటం వల్ల ఇలా నష్టాలు ఉంటాయి అని వాళ్ళకి ధైర్యం అలాంటి చేయకుండా ఉండటం కోసం వాళ్ళలో ఈ సొసైటీ మీద మంచి గౌరవాన్ని పొందేలాగా, వాళ్ళు ఎలాగా వాళ్ళ కొంతమంది ఏం చేసినా ఇంట్లోనే మనం డిఫరెంట్ వేలో మాట్లాడుకుంటాం. అట్లా కాకుండా పిల్లలకి మంచి చెప్పడానికి ప్రయత్నించినట్లయితే కనుక ప్రతి వ్యక్తిలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుతూ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. యశస్వామి గారు.